తెచ్చుకున్నటువంటి ఈ ప్రాధికార సంస్థ బిల్లు నేను అభినందిస్తూ బలపరుస్తూ మద్దతు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాజు గారు, కృష్ణకుమార్ రాజు గారు. అపోజిషన్ లేదు కదా, నేనే అపోజిషన్. అధ్యక్ష, దిస్ ఈజ్ వెరీ గుడ్ బిల్ అధ్యక్ష. మా మంత్రి గారిని చూడటం చాలా అదృష్టం. విశాఖపట్నం చాలా తక్కువగా వస్తున్నారు ఈ మధ్య. అధ్యక్ష, విశాఖపట్నంలో అధ్యక్ష 34 అంతస్తుల బిల్డింగ్కి ప్లాన్ ఇచ్చారు అధ్యక్ష. 34 స్టోరీ బిల్డింగ్. తర్వాత దాంట్లో 680 మంది ఫ్లాట్స్ అధ్యక్ష. ఒక్కొక్క ఫ్లాట్కి 2 కార్లు వేసుకుంటే సుమారు 1360 కార్లు దాంట్లో ఉండేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. తర్వాత ఇప్పటికే ఆ రోడ్డు చాలా నేరో రోడ్డు అధ్యక్ష, 60 ఫీట్ రోడ్డు. ఒక్కసారి మనం ఆలోచిస్తే కార్లు బయటికి వచ్చేటప్పుడు కనీసం గంట పడుతుంది అధ్యక్ష. సో ఇటువంటి ప్లాన్స్ ఏ ప్రణాళిక ప్రకారం ఇచ్చారో పాత గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష. దాన్ని క్షుణ్ణంగా మనము ఒక్కసారి రివ్యూ చేయవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అదర్వైజ్ ఇట్ విల్ బి టోటల్లీ హారబుల్ అధ్యక్ష. అక్కడ ప్రదేశం మొత్తం, అక్కడ రైతు బజార్ ఉంది, మొత్తం కాలనీస్ వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు అధ్యక్ష. ఇప్పుడే బిల్డింగ్ పైకి వస్తుంది కాబట్టి అందరికీ క్లియర్గా కనపడుతుంది. అక్కడ విపరీతమైన కంజెషన్ వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష, జరగబోయే పరిణామం. తర్వాత అధ్యక్ష, ఇప్పుడు 34 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు అధ్యక్ష. నాకైతే అర్థం కాదు, ఏ 11th ఫ్లోరో 15th ఫ్లోర్లోనో ఫైర్ యాక్సిడెంట్ అయితే మన దగ్గర ఇక్కడ ఏదైతే ఎలక్ట్రికల్ ట్యూబ్ లైట్స్ కానీ ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైట్స్కి కానీ మనం మార్పిడి చేసే విధానం ఉందో అటువంటి హైడ్రాలిక్ సిస్టమ్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు రెస్క్యూ చేయడానికి మన దగ్గర ఏమీ అటువంటి స్కోప్ ఏమీ లేదు అధ్యక్ష. దాన్ని కూడా మనం మెరుగుపరచవలసిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా మనం చాలా స్ట్రెంథెన్ చేయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ కంజెషన్ ఎక్కువైపోతుందో ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అధ్యక్ష. మనము దూరం ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడంతా ఆల్రెడీ అగ్రికల్చరల్ ల్యాండ్స్లో ఉంది అధ్యక్ష. ఆ అగ్రికల్చరల్ ల్యాండ్స్ని మనం రెసిడెన్షియల్ జోన్గా ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తామో, వెన్ వీ కన్వర్ట్ ది అగ్రికల్చరల్ జోన్ into residential zone, automatically the development will take place in the other areas, and I request the Honorable Minister to kindly consider that. As it is, the system is, when we want to convert that particular agricultural land into residential land, we have to pay a huge money adhyaksha. I don't know why we have to pay huge money, and definitely this is not warranted when the city is growing, and when we want to ease the system, when we are having a fantastic service, and when we are having a metro train also in Visakhapatnam which is coming up, I definitely feel there is a necessity to review the master plan immediately and convert the agricultural lands into residential zone, so that the people will start going into the other areas adhyaksha. The only intention is that. And ippudu adugute ఉడాలో అడిగితే ఇప్పుడు లేదండి, ఎప్పుడో 2020లోనే మారుస్తామని చెప్తున్నారు అధ్యక్ష, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మినిస్టర్ టు సీ దట్ ద మధురవాడ అంతా బాగా గ్రోయింగ్ పరిస్థితి ఉంది అధ్యక్ష. చిన్న వాళ్ళు ఒక 1 acre ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, వాళ్ళకి ది డోంట్ హ్యావ్ మనీ టు పే హ్యూజ్ మనీ టు ది వడా for the purpose of the conversion of that particular land. So it is kept as the only residential thing adhyaksha. ఇంకొక విచిత్రం ఏంటంటే అధ్యక్ష, ఎవరైతే ఫ్లాట్లు కానీ ఎవరైతే ప్లాట్స్ వేసి దాన్ని అంతా రెసిడెన్షియల్ కింద మార్చి ప్లాట్ల కింద అమ్ముకుంటున్నారో దాని పక్కన అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నది మార్చట్లేదు అధ్యక్ష. స్టిల్ ది వుడా ఈజ్ కీపింగ్ క్వైట్ లైక్ దే ఆర్ జస్ట్ కీపింగ్ దేర్ ఐస్ క్లోజ్డ్, and once we pay the money they will open it up and they will convert the land, which is not correct. We have to definitely look into this. I request the Honorable Minister and the senior higher officials are here, so to look into this adhyaksha. Atlage ఇంకొక విషయం అధ్యక్ష, ఈ ప్లాన్స్ ఇచ్చేటప్పుడు అధ్యక్ష, విశాఖపట్నంలో అతి సుందరమైన అద్భుతమైన హోటల్ ఉంది అధ్యక్ష. దాన్ని నోవోటెల్ అంటారు అధ్యక్ష. ఆ నోవోటెల్లో కూర్చుంటే మొత్తం బీచ్ అంతా బ్రహ్మాండంగా కనపడుతుంది అధ్యక్ష. నాకైతే డౌట్ ఏంటంటే అధ్యక్ష, ఆ 6th ఫ్లోర్లో కనుక ఉంటే ఫైర్ కనుక అయితే మనం బీచ్ కనపడదు అధ్యక్ష, మనకి స్వర్గమో నరకమో కనపడుతుంది అధ్యక్ష. ఫైర్ టెండర్ వెళ్ళటానికి కంప్లీట్గా వెళ్ళటానికి అవకాశం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా నోవాటెల్లోనే
పెట్టడం అనేది ఒక సర్వసాధారణమైన విషయం అయిపోయింది. ఈ ప్లాన్స్ చాలామందికి ఒపీనియన్ ఉంది అధ్యక్ష, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫుల్లీ సేఫ్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్, వెదర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ఫిల్లింగ్ ద నార్మ్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన దర్యాప్తు చేయవలసిన నెసెసిటీ అయితే ఉంది అధ్యక్ష. వీఆర్ నాట్ ఎగెనిస్ట్ ఎనీబడి, ఐ మీన్ దే ఆర్ ఫ్రీ టు డూ ఇట్, దట్స్ నాట్ ద ఇష్యూ. బట్ అక్కడ వచ్చిన మళ్ళీ చాలా విపరీతమైన ప్రాబ్లం ఉంది అధ్యక్ష. టోటల్ రోడ్స్ అన్ని కంజెషను, పార్కింగ్ పోయేదానికి చాలా పెద్ద హ్యూజ్ పార్కింగ్ ఈజ్ దేర్, బట్ దే కాంట్ పార్క్ ద వెహికల్స్ బికాస్ ఆఫ్ ది అన్ఈవెన్ స్లోప్స్. అండ్ ఫైర్ టెండర్ మాత్రం చుట్టుపక్కల వెళ్ళేదానికి లేదు అధ్యక్ష. అదే వేరే వాళ్ళు కనుక అయితే ఫైర్ టెండర్ ఫుల్గా బిల్డింగ్ చుట్టూ తిరగాలంటే తిరుగుతేనే కానీ పర్మిషన్స్ ఇవ్వరు. వాళ్ళు పెద్దోళ్ళు, బడాబాబులు, డబ్బున్న వ్యక్తులు, మంచి ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు, ఆంధ్ర రాష్ట్రానికి చాలా అద్భుతమైన మేము వేట కడుతున్నాము, అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, సర్వీస్ చేస్తున్నాము అని చెప్పిన మొలాని వాళ్ళందరికీ ఎగ్జంప్షను. ఇది ఎట్టి పరిస్థితుల్లోని మేము సహించం అధ్యక్ష. దయచేసి ప్రజలు ప్రాణాల రక్షణ గురించి వెంటనే ఒక కమిటీ వేసి ఉన్నది ఉన్నట్టుగా విశ్లేషించి వెదర్ దట్ పర్టికులర్ హోటల్ ఈజ్ సూటబుల్ ఫర్ లాడ్జింగ్ ది ఫారెన్ డిగ్నిటరీస్ and the highest officials from Andhra Pradesh who are staying in that particular hotel. అధ్యక్ష, దయచేసి దీని మీద దర్యాప్తు నిర్వర్తించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయవలసిన అవసరం అయితే ఉంది అధ్యక్ష. దయచేసి మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఈ రెండు విషయాలు అధ్యక్ష, ఒకటి 30 to 34 స్టోరీ బిల్డింగ్, ది కంజెషన్ బిల్డింగ్ ఇవ్వండి, 100 స్టోరీ ఇవ్వండి అధ్యక్ష, ప్రాబ్లం లేదు. బట్ యూ షుడ్ హ్యావ్ ది ఫెసిలిటీస్. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యూ షుడ్ హ్యావ్ ద ఫెసిలిటీస్ టు సీ దట్ ద పీపుల్ ఎస్కేప్. అండ్ అక్కడ ఏదో ఫైర్ టెండర్స్ కాకుండా మనకి ఫైర్ టెండర్స్ ఉంది, ఫైర్ వస్తే మనకి స్ప్రింక్లర్ సిస్టమ్ ఉంది అంటే అది ఎక్కడ పనిచేస్తుంది అధ్యక్ష స్ప్రింక్లర్ సిస్టము? తర్వాత ఆటోమేటిక్ సెన్సర్స్ ఉన్నాయంటారు. ఆటోమేటిక్ సెన్సర్స్ క్యాన్ బి అసెస్ వెదర్ ద సెన్సర్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. ఇట్ ఈస్ లైక్ ఎయిర్ బ్యాగ్ అధ్యక్ష. కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అధ్యక్ష, అవి ఉన్నాయంటారు. అన్లెస్ యాక్సిడెంట్ అవుతేనే కానీ మనకు తెలియదు పనిచేస్తుందో లేదో. ఇటువంటి సిస్టమ్ ఉంది కాబట్టి సో మనం దయచేసి దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ and the bill also is a wonderful bill. We really appreciate, and it is giving the scope for the future development and for the widening of the city and for the growth of the city adhyaksha. Not only this is not limited to the particular place of Visakhapatnam, this can be extended to other places also, whatever I have told adhyaksha. దయచేసి దీన్ని మీ ద్వారా ప్రభుత్వానికి మరి ఒకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, ఈరోజు నగర ప్రాంతాల విస్తీర్ణం పెరుగుతూ ఉంది. అయితే సమగ్రమైన ప్రణాళిక లేకుండా